Part 2. నాకు స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ కలిగింది ఎప్పుడంటే, నాకు వచ్చేటప్పుడు మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని ఈవినింగ్ టైంలో. ఆ టైంలో మా కజిన్స్ అందరితో పాటు నేను కూర్చునేవాడిని, నేను ఎక్కువ టైం కూర్చునేవాడిని. నేను ఎక్కువ టైం కూర్చోవడం వల్ల వాళ్ళు ఏంటంటే నాకు డిఫరెంట్ స్టోరీస్ చెప్పేవారు. ఆ డిఫరెంట్ స్టోరీస్తో పాటు మన పురాణాలు, మన రామాయణ మహాభారతం, ఆ క్యారెక్టర్స్ సంబంధించిన కొన్ని విషయాలు, అమర్ చిత్రకథకి సంబంధించిన విషయాలు, ఇంకా మన రిలేటివ్స్ గురించి, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ గురించి, వాళ్ళ ముందు చరిత్ర, గత చరిత్ర, ఇంకా రకరకాల విషయాలు చెప్పేవారు. అప్పుడు నాకు ఫస్ట్ టైం నాకు స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో మీకు కూడా అలాగే కలిగి ఉండొచ్చు మేబీ. లక్కీ ఏంటంటే మనందరం కూడా నానమ్మ అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళందరూ స్టోరీస్తోని, వాళ్ళందరూ సలహాలు సూచనలతోటి పెరిగాం. బట్ ఇప్పుడున్న జనరేషన్ బ్యాడ్ లక్ ఏంటంటే చాలామంది 80% ఇళ్లలో నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్యలు ఉన్నట్ల బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్కువ మంది వృద్ధాశ్రమంలో